Yes, good afternoon, officers. Time for a very short and cute video. Today's beautiful video is about mangroves. The famous chesna personality, the scientist who made mangroves a buzzword, is our own MS Swaminathan Garu. So, this video is about what great things this man has done with respect to mangrove protection and all the important organizations which are useful globally. ఇది ఒక mangroves అనేది not just India related phenomena కాబట్టి, it's a global phenomena కాబట్టి. This article is definitely very important for your prelims as well as for environmental paper కి చాలా important. సో దీంట్లో నేను మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జాగ్రత్తగా వినండి. ఇట్స్ అ షార్ట్ వీడియో బట్ క్రిస్ప్గా పాయింట్స్ అనేది మనము మెన్షన్ చేయడం జరుగుతుంది. సో the scientist who made mangroves a buzzword, Dr. MS Swaminathan Garu. సో ఇవి నేర్చుకోవాలంటే ఈ ఆర్గనైజేషన్స్ గురించి ఫస్ట్ తెలియాలి. వాట్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అనేది తెలియాలి. ఇది ఒక బ్యూటిఫుల్ స్లైడ్. సో బిఫోర్ వి గో అహెడ్ హియర్ విల్ డిస్కస్ సంథింగ్ అబౌట్ ది ఆర్టికల్ ఫస్ట్ అండ్ దెన్ విల్ గెట్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఫస్ట్ దీంట్లో మనం తెలుసుకున్న పాయింట్స్. ద గ్రేట్ మ్యాన్ MS Swaminathan Garu, mangroves. UNDP, United Nations Development Program, and UNESCO initiated a global mangrove research తీసుకొచ్చారు, led by Dr. MS Swaminathan. ఇది year 1988. సో 1989 క్లైమేట్ కాన్ఫరెన్స్లో ఎక్కడ జరిగింది? టోక్యో. సీ లెవెల్స్ రైజ్ అవడం వల్ల mangroves which are a natural డిజాస్టర్ రెసిలియంట్ ప్లాంట్స్ కాబట్టి దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ రైజింగ్ సీ లెవెల్స్ వల్ల మ్యాంగ్రోవ్స్ మొత్తం కూడా డిజాస్టర్ కింద తయారయ్యే ఛాన్స్ ఉంది అని ఈ టోక్యో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. బికాస్ ఆఫ్ సీ లెవెల్స్ యాజ్ వెల్ as సైక్లోన్స్ కోస్టల్ లైవ్లీహుడ్స్ భయంకరంగా దెబ్బతింటాయి. దీన్ని ప్రివెంట్ చేయాలంటే మ్యాంగ్రోవ్ జీన్స్, అది హైలైట్ పాయింట్, ట్రాన్స్ఫరింగ్ జీన్స్ ఫ్రమ్ మ్యాంగ్రోవ్స్ ని రైస్ లోకి షిఫ్ట్ చేయాలి. దట్ ఈస్ ద మేజర్ బ్యూటిఫుల్ పాయింట్. మ్యాంగ్రోవ్స్ టు రైస్ టు మేక్ దెమ్ salinity tolerant. salinity అంటే ఉప్పు. salinity is based on ఉప్పు, సాల్ట్. ఆ సాల్ట్నెస్ తగ్గించుకుని ఈ జీన్స్ ఫ్రమ్ మ్యాంగ్రోవ్స్ టు రైస్, అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు కాదు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ న్యూ. సో ఫ్రమ్ మ్యాంగ్రోవ్స్ to rice, and they wanted to use genes. This highlight point. Mangroves to rice genes, advocated for sustainable mangrove based on ecology, economics for livelihoods, and equity for fairness. So అన్ని ఫీల్డ్స్ ని టచ్ అయ్యేటట్టుగా ఎకాలజీ, నేచర్ ని ప్రొటెక్ట్ చేయడానికి, సెకండ్ ఎకనామిక్స్ అంటే లైవ్లీహుడ్స్ ప్రొటెక్ట్ చేయడానికి, అండ్ ఫైనల్లీ ఈక్విటీ, అందరికీ అవైలబిలిటీ ఉండండి, ఫేర్నెస్. ఈ మూడును కూడా ఒక సస్టైనబుల్ మోడల్ కింద తీసుకురావాలని చెప్పి గురుగారు చెప్పడం జరిగింది. సో ఇది హైలైట్ పాయింట్ మొత్తం దాంట్లో. జీన్స్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ ఇంటూ రైస్, ఇది టోక్యో కాన్ఫరెన్స్ 1980s చెప్పడం జరిగింది. దట్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్. ఓకే, సో దీంట్లో ISME, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మ్యాంగ్రోవ్, ఇది 1990లో కనుక్కున్నారు. Japan is the headquarters. This is a major point for your prelims. So, Swaminathan Garu co-authored the Charter for Mangroves, which was adopted into the World Charter of Nature at UNCED. UNCED ante enti? United Nations Conference on Environment and Development 1992. So, Swaminathan Garu, he co-authored this charter too. Idi gaakunda developed GLOMIS అంటే గ్లోబల్ మ్యాంగ్రోవ్ డేటాబేస్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డిజిటల్ స్టోరింగ్ అండ్ షేరింగ్ ఆఫ్ మ్యాంగ్రోవ్ డేటా గ్లోబల్గా చేయడానికి స్వామినాథన్ గారు కీ ఫిగర్. అండ్ ఇండియా క్రియేటెడ్ మ్యాంగ్రోవ్ జెనెటిక్ రిసోర్స్ సెంటర్స్ టు కన్జర్వ్ ద కీ స్పీషీస్. సో ఎవ్రీ పాయింట్ ఈజ్ సూపర్లీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని రాయాల్సిన పాయింట్స్ ఇవన్నీ. ఫస్ట్ పాయింట్, second point,
database, third point, conservation resource centers, fourth point. ఇది ఇండియా క్రియేట్ చేసింది అండర్ ది ఏబుల్ గైడెన్స్ ఆఫ్ ఎంఎస్ స్వామినాథన్. సో చూడండి ఎట్లా అయిపోతున్నాయి డిజాస్టర్లు అన్ని బిస్కెట్ అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ అన్నిటికీ. అండ్ ఫైనల్లీ ఇది మోస్ట్ హైలైట్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ ద ఫిష్ బోన్ కెనాల్ సిస్టమ్. సో ఫిష్ బోన్ ఎట్లా ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసు. చేప స్కెలిటల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, మధ్యలో ఒక పెద్ద గొట్టం, దట్ ఈస్ అ పెద్ద బోన్. ఈ బోన్ నుంచి ఇట్లా వెళ్తుంది అట్లానే. సో సిస్టమ్ ఏం చెప్తుంది అంటే దిస్ ఇస్ కాల్డ్ ఫిష్ బోన్ అంటమాట. ఈ సిస్టమ్ ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి సీ వాటర్ వెళ్ళి ఈ పైప్స్ లోంచి త్రూ టైడల్ వేవ్స్, ఇది మెయిన్ సోర్స్, ఇది మెయిన్ కెనాల్. ఈ కెనాల్ లోంచి సైడ్ గా త్రూ టైడల్ వేవ్స్ ఏమవుతుందంటే ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది వాటర్. So the main canal is also connected. This is also connected. So this mechanism is called a fish bone canal system. So sea water నుంచి డైవర్ట్ చేసుకుని ఎక్కడైతే మ్యాంగ్రూవ్స్ కి కానీ దేనికైనా ప్రాబ్లం ఉందంటే వాటర్ ని అక్కడికి డైవర్ట్ చేస్తున్నారు. This system is called fish bone canal system. This is the super point of this whole article. So this sea water and these are all tidal based waters. సో దీనికి ఇట్లా షిఫ్ట్ అయ్యి ఈ కెనాల్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని పెంచుకుంటూ వెళ్తారన్నమాట. దిస్ ఇస్ హౌ ద డిస్ట్రిబ్యూషన్ హ్యాపెన్స్. దిస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఆల్రెడీ వేయడం జరిగింది. సో ద ఫోటో ఆఫ్ దట్ ఈస్ దిస్. చూడండి ఇక్కడ దిస్ ఇస్ ద మెయిన్ వన్, మెయిన్ కెనాల్ ఇది. ఇదేమో ద సైడ్ కెనాల్స్. So this is called fish bone canal. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. సో చూడండి ఫిష్ స్ట్రక్చర్ లా ఉంటుంది. These are all the side parts. This is the main canal. అట్లా ఒక ఫిష్ బోన్ అంటే చేపలోంచి తీస్తే స్కెలిటల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో అట్లాంటి ఒక కెనాల్ ఇది. ఇది ఫిష్ బోన్ కెనాల్ మెథడ్ ఇన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. లేటర్ ఈ ఫిష్ బోన్ కెనాల్ సిస్టమ్ ఒక గ్రూప్ కింద తయారై JMM అంటే జాయింట్ మ్యాంగ్రూవ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ 2000 స్టార్ట్ చేశారు అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్స్. దీనివల్ల ఏమైందంటే డిస్ట్రక్షన్ భయంకరంగా తగ్గింది. ఎస్పెషలీ ఒడిశాలో సూపర్ సైక్లోన్ వచ్చినప్పుడు 1999లో ఒడిశా సూపర్ సైక్లోన్ వచ్చినప్పుడు డిస్ట్రక్షన్ లెవెల్స్ హ్యావ్ గాన్ డౌన్. అండ్ 2004 ఇండోనేషియన్ సునామీలో కూడా ద డిస్ట్రక్షన్ లెవెల్స్ హ్యావ్ కంప్లీట్లీ కమ్ డౌన్ అన్నమాట బికాస్ ఆఫ్ దిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ద ఫిష్ బోన్ కెనాల్ మెథడ్. సో నేచర్ బేస్డ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ భయంకరంగా తగ్గింది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ పాయింట్, ఇట్స్ అ పాజిటివ్ పాయింట్. అండ్ న్యాచురల్ డిజాస్టర్ నుంచి డ్యామేజెస్ భయంకరంగా తగ్గుతాయి. దట్ ఈస్ అ హోల్ థింగ్. సో ఇవన్నిటికీ మూల కారణం ఎవరు? మన గ్రేట్ ఎంఎస్ స్వామినాథన్ గారు. సో అందుకే హీఈస్ కాల్డ్ ద సైంటిస్ట్ హూ మేడ్ మ్యాంగ్రూవ్స్ అ బజ్ వర్డ్. ఓకే, సో ఇది కాకుండా మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వై am I discussing this today is because today July the 26th is World Mangroves Day. అందుకే ఈరోజు ఈ టాపిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మ్యాంగ్రూవ్ డే సెలబ్రేటెడ్ ఆన్ July 26th. According to ISFR 23 India State of Forest Report, 4,991 square mangroves increase అయింది, which is a very beautiful point. So very good point ఇది. Okay, mangroves hold key roles in coastal resilience, ecotourism పనికొస్తుంది, biodiversity policies కూడా very important. Service as carbon sinks కింద, storm protectors కింద, fish nurseries కింద కూడా చాలా పనికొస్తాయి. These are all the advantages of mangroves. నేను పెద్దగా అడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే
ఆల్రెడీ మీరు అందరూ తరతరాలుగా యుగ యుగాలుగా ఈ మ్యాంగ్రూవ్స్ గురించి దాని పాజిటివ్స్ గురించి ఆల్రెడీ చాలాసార్లు తెలుసు కాబట్టి వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే జాగ్రత్తగా మ్యాంగ్రూవ్స్ ఎకోసిస్టమ్ ఎలా పనికొస్తుంది అంటే ఫర్ ఫిల్టరేషన్ ప్రాసెస్, ఫర్ బయోడైవర్సిటీ, ఫర్ ఫిషరీస్, అడ్వాంటేజెస్ కాబట్టి గ్రీన్లో పెడతాను సో దట్ దేర్ ఆర్ అడ్వాంటేజెస్ అని మీకు డైరెక్ట్గా తెలుస్తుంది. ఫిల్టరేషన్ ప్రాసెస్, బయోడైవర్సిటీ, ఫిషరీస్, కార్బన్ సింక్ కింద పనికొస్తుంది, లైవ్లీహుడ్స్కి పనికొస్తుంది, కోస్టల్ ప్రొటెక్షన్కి పనికొస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ది అడ్వాంటేజెస్ దట్ ద మ్యాంగ్రూవ్ సిస్టమ్ విత్ ఇన్ ది ఎకో సిస్టమ్ ఇస్ యూస్ఫుల్. అందుకే మ్యాంగ్రూవ్స్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ మిస్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చేయడం జరిగింది. సో ఇది మేజర్ పాయింట్స్. సో దీస్ ఆర్ ఆల్ ద గుడ్ పాయింట్స్ ఆఫ్ టుడేస్ ఆర్టికల్. కానీ ఇవన్నీ ఇక్కడ ఇది హైలైట్ పాయింట్, ఏకరేజ్ ఆఫ్ మ్యాంగ్రూవ్ సిస్టమ్స్ హాస్ ఇంక్రీజ్. దట్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ పాయింట్. కానీ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది అందరూ చదువుతారు. ప్రిలిమ్స్లో దీనికి ఎంత స్కోప్ ఉంది? వెరీ లిటిల్. కానీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, దాని మీద వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. అందుకే దిస్ స్పెషల్ టేబుల్, ఫస్ట్ ఫిష్ బోన్ టెక్నాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇది హైలైట్ ఇంపార్టెంట్. ఇది కాకుండా మీకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చే ఛాన్స్ ఉంది, అది ఈ టేబుల్ నుంచి. దిస్ టేబుల్ హ్యాస్ బీన్ స్పెషల్లీ క్రియేటెడ్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఇది సూపర్ ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్కి. సో యుఎన్డిపి ఫస్ట్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. క్వశ్చన్ ఎక్కడ నుంచి వస్తే వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, వేర్ ఆర్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్. ఇది ఎవరు చదవరు, పిల్లలు పాపం మర్చిపోతారు. యూపీఎస్సీ కరెక్ట్గా అక్కడే కొడతాడు. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఫర్ ఆల్ ద సీరియస్ ఆస్పిరెంట్స్ దిస్ యూ హ్యావ్ టు మగప్, యూ షుడ్ స్టోర్ ఇట్ ఇన్ యువర్ మైండ్. బట్టి కొట్టి పెట్టుకోవాలి బ్రెయిన్లో, రట్టా మారలేనా పూరా అందరైనా. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ వెరీ ఇంపార్టెంట్. హెడ్ క్వార్టర్స్ ఇది స్టార్. హెడ్ క్వార్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యుఎన్డిపి హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ సిటీ. ఇది ఏం చేస్తుంది? సస్టైనబుల్ గ్రోత్కి పనికొస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్, యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ఇన్ ప్యారిస్ అండ్ ఫ్రాన్స్. సైన్స్ ఎడ్యుకేషన్ హెరిటేజ్ మీద వర్క్ చేస్తుంది. సెకండ్ పాయింట్. నెక్స్ట్, ఇస్మే, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మ్యాంగ్రూవ్ సిస్టమ్స్. ఇది ఓకినావా జపాన్లో వెరీ ఇంపార్టెంట్ ఇది ఇస్మే. అండ్ మ్యాంగ్రూవ్ సైన్స్ గ్లోబల్గా పెంచడానికి పనికొస్తుంది. దిస్ ఇస్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్. సో ద హెడ్ క్వార్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు స్పెషల్ ఫోకస్ పెట్టాలి. అట్లానే గ్లామెస్, గ్లోబల్ మ్యాంగ్రూవ్ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మేనేజ్ బై ఇస్మే ఇన్ ఓకినావా అండ్ జపాన్. ఇది కూడా డిజిటల్ డేటా సిస్టమ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కాకుండా జేఎంఎం అంటే జాయింట్ మ్యాంగ్రూవ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఒక ఫిక్స్డ్ హెడ్ క్వార్టర్ ఉండదు, దీనికి ఓన్లీ మీటింగ్ ప్లేసెస్. అది ఒక గవర్నమెంట్ కమ్యూనిటీ, జాయింట్ ఫర్ మ్యాంగ్రూవ్ రెస్టరేషన్కి ఒక జాయింట్ గవర్నమెంట్ కమ్యూనిటీ. సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ జేఎంఎం. అది కాకుండా ఎంఓఎఫ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్, న్యూఢిల్లీలో ఉంటుంది. ఇండియన్ బాడీ మేనేజింగ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్. సో దిస్ ఇస్ సిక్స్త్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ గ్లోబల్గా చూస్తున్నాం కాబట్టి. నెక్స్ట్, యూన్సెట్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైర్న్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇది వన్ టైమ్ ఈవెంట్. సో ప్రస్తుతానికి 1992లో ఒకటేసారి జరిగింది. అది రాయ్ డి జనీరోలో జరిగింది 1992లో. 1992 ఎర్త్ సమిట్ ఫర్ ఎన్వైర్న్మెంట్ పాలసీస్కి పనికొచ్చింది. సో దీని మీద కూడా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉండొచ్చు బికాస్ ఇట్ హ్యాపెండ్ ఓన్లీ వన్స్. ఒకసారి జరిగింది కాబట్టి దీని రిలేటెడ్ టాపిక్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అయ్యి ఉండే ఛాన్స్ ఉంటుంది. ద సెవెంత్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. అది కాకుండా ఐఎస్ఎఫ్ఆర్, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇది డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంది. ఎఫ్ఎస్ఐ, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, tracks India's forest and mangrove data. So this is the 8th organization which is very very important. So the headquarters are very very important for your prelims. So prelims ki manamu headquarters match the following ravachu, questions ravachu, what is the function of it and questions ravachu. So ee mangroves dani environmental issues kante ee organizations are very important for your prelims, and majorly their headquarters and their major functions will be the scope of question for your prelims. అందుకే ఈ టేబుల్ని మగ్గప్ కొట్టండి, బట్టి కొట్టి బ్రెయిన్లో పెట్టుకోండి, కాంప్రమైజ్ లేదు దీంట్లో. సో ఫర్ ఆల్ ద సీరియస్ ఆస్పిరెంట్స్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఫిష్ బోన్ కెనాల్ మేజర్ పాయింట్, organizations and headquarters second important points. You remember this, it should be more than sufficient. So Shaman Paidikola signing off for today. Bye bye.